7 వరుస సహజ సంఖ్యల మొత్తం 1617. వీటిలో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో కనుగొనండి. మనకేమి ఇచ్చాడంటే 7 వరుస సహజ సంఖ్యల మొత్తం అన్నాడు. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ ప్లస్ 6 అనుకొని వాటి అన్నింటిని మొత్తం ప్లస్ చేసి తర్వాత 1617కి ఈక్వల్ చేస్తాం. అలా వద్దు. ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇంతకుముందు ఒక లాజిక్ చెప్పాను మీకు. సగటు అంటే అర్థం ఏమనకంటే ఇట్లా ఈ విధంగా వరుస సంఖ్యలు ఇచ్చినప్పుడు మధ్య విలువ అని చెప్పని అర్థం. కానీ ఇక్కడ మనకు సగటు ఇవ్వలేవాడు, యావరేజ్ ఇవ్వలే. కానీ దీనికి యావరేజ్ చేస్తాం మనం ఫస్ట్. ఏది సగటు చేస్తాం అనమాట. అంటే 7 వరుస సంఖ్యలకి సగటు చేస్తాం. అంటే ఎంత వస్తుంది మనకి ఇచ్చింది ఏది ఇక్కడ 1617 అనమాట. 1617/7 చేసుకుంటా. అంటే వస్తుంది 7 2 జా 14, 7 3 జా 21, నెక్స్ట్ 7 1 జా 7 అంటే 231. అంటే ఇక్కడ ఇచ్చిన 7 వరుస సంఖ్యల్లో 231 వచ్చేసి మిడిల్లో ఉందని చెప్పని అర్థం మనకు. ఎందుకంటే అదే చెప్తున్నా, సగటు అంటే అర్థమేమి మధ్య విలువ అని చెప్పిన. 231 అంటే ఇటువైపు ఎన్ని ఉంటాయి, అప్పుడు ఇక్కడ ఇటువైపు 3 ఉంటాయి, ఇటువైపు 3 ఉంటాయి. అంటే 232, 233, 234 అనమాట. ఇక్కడ 230, 229, 228 అనమాట. ఇప్పుడు వీటిలో మనకి ఏమన్నాడు, ప్రధాన సంఖ్యలు అన్నాడు. మరి ప్రధాన సంఖ్యలు అంటే అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏదేదైతే ఇప్పుడు సపోజ్ 231 తీసుకున్నాం అనుకో, ఇది 11తో క్యాన్సిల్ అవుతుంది. 11 2 22, తర్వాత 1 ఉంటే 11 1 పోతుంది. కాబట్టి ఇది కాదు మనకు ప్రధాన సంఖ్య. నెక్స్ట్ ఆ తర్వాత ఇది కూడా ఏమవుతుందంటే 23తో క్యాన్సిల్ అవుతుంది. ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ ఆ తర్వాత 232 తీసుకున్నామంటే ఇది వచ్చేసి మనకి ఇది కూడా ఏమవుతుందంటే 2తో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 233 ఉంది, ఇది క్యాన్సిల్ కాదు. కాబట్టి ఇది ఒక ప్రధాన సంఖ్య. 234 కూడా 2తో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఏమవుతుంది 2తోన క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 229 తీసుకున్నాం అనుకో, ఇది 2తో క్యాన్సిల్ కాదు. అంటే దేంతో కూడా క్యాన్సిల్ కాదు. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఇది చెప్పొచ్చు. అంటే ఇది 229, నెక్స్ట్ 233 అనమాట. 229 ఒకటి, ఇంకోటి 233. ఈ రెండు ఏమవుతాయంటే ప్రధాన సంఖ్యలు అయితే. కాబట్టి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి మనకంటే 2 ఉన్నాయి. మరి ఇచ్చిన ఆప్షన్ లేదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.